గైస్ అందరూ మస్తున్నారులే. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే నాకు కేఎఫ్సీ తినాలనిపిస్తుంది. ఇంట్లోనే చేసుకుందాం. ఫస్ట్గా ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇప్పుడైతే చికెన్ పీసెస్ని మనం ఇట్లా అన్ని పేస్ట్స్ అవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ కూల్ వాటర్లో డిప్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఒక బౌల్లో మైదా కార్న్ఫ్లవర్ 2 యాడ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చికెన్ పీసెస్ని తీసుకొని దానికైతే మంచిగా రోస్టెడ్ చేయించుకో. చూసారు కదా ఎలా చేయించుకున్నాం. ఇప్పుడైతే మనమైతే ఈ పీస్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాం. చూసారా ఎట్లా వస్తుంది కదా, చాలా బాగుంది కదా. అబ్బా నోరు ఊరు తిన్నది. చూసారా ఎట్లా క్రిస్పీగా వచ్చిందా. అప్పుడు స్టార్ట్ అయిపోయింది క్రిస్పీనెస్. చూసారా మంచిగా మనం చూసారా అక్కడనేమో అలా తీసుకొని పిండిలో నుంచి ఇందులోకి ఇలా వేసేసుకోవడమే. ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది. చూసారా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కన్ఫామ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా కాసేపు చాలాసేపు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఫ్రూట్ కావాలంటే టైం కూడా పడుతుంది ఇష్టమైనవి అంటే. ఇది చూసారా ఇట్లా అన్నీ వేసుకోవాలి. మనకి చాలా తీసుకొని మంచిగా స్కిన్లెస్ తీసుకొని చాలా బాగుంటుంది. అట్లయితే ఎక్కువ పీల్చుకొని మంచిగా అవుతుంది. అది అమ్మట తీసుకోగానే ఇంకొకటి వేసేసుకోవడమే. తొందరగా వర్క్ చేసుకోవాలి మనం వచ్చేసరికి అయితే. చూసారా అట్లా ఆయిల్ మనం పైన పోసుకోవాలి. మొత్తం పోసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఫ్రై అయ్యి క్రంచీగా వస్తుంది. ఇలా ఇంకొకసారి అట్లా తిప్పేసుకోవాలి. ఇలా మనకి నచ్చినన్ని తీసుకోండి. నేనైతే చాలా చేసే ఇప్పటిదాకా. చూసారా మా మమ్మీ ఎమ్మటెమ్మటే తీసేయడం, అందులో డిప్ చేసుకోవడం, వేసేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.